హోంగార్డులపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతోంది. ఇచ్చిన హామీలేవి నిలబెట్టుకోకపోవడంతో హోంగార్డుల బతుకులు మాత్రం మారడం లేదు. కారుణ్య నియామకాల ప్రక్రియ ఇప్పటి వరకు మొదలు కాలేదు. హెల్త్ కార్డులు, సెలవులు, బెనిఫిట్లు అస్సలు లేకపోవడంతో అల్లాడిపోతున్నారు. ఇవాళ హోంగార్డుల రైజింగ్ డే సందర్భంగా బీఆర్ఎస్ హయాంలోనే బాగుండేదని వారు గుర్తు చేసుకుంటున్నారు. హోంగార్డులతో ఎన్నో పనులు చేయించుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం వారి సంక్షేమాన్ని మాత్రం గాలికొదిలేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా 2025 జనవరి 2న హోంగార్డుల కోసం ప్రభుత్వం జీవో 2ను విడుదల చేసింది. హోంగార్డు ప్రమాదవశాత్తు చనిపోయినా, సహజ మరణమైనా అతడి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. కేసీఆర్ హయాంలో రోజువారీ ఇచ్చిన 921 రూపాయి వేతనానికి మరో 79 రూపాయలు కలుపుతూ 1000 రూపాయలు చేసింది. వీక్లీ పరేడ్ అలవెన్స్ ను 100 నుంచి 200 రూపాయలకు పెంచుతున్నట్లు జీవో 2లో పేర్కొంది తప్ప ఇప్పటివరకు పట్టించుకోలేదు. ఆ హామీలేవి నెరవేరలేదు. జనవరి 2న ఇచ్చిన జీవో 2లో చనిపోయిన హోంగార్డుల కుటుంబాలకు 5 లక్షలు ఇస్తామన్నది వట్టి మాటలుగా మారాయని బాధితులు వాపోతున్నారు. ఏడాది కాలంలో 60 మంది హోంగార్డులు మృతి చెందారు. అందులో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారికి తప్ప సహజ మరణం పొందిన కుటుంబాలకు 5 లక్షలు ఇవ్వలేదు. దీంతో న్యాయం కోసం డాక్యుమెంట్లన్నీ పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదు. చనిపోయిన వారి స్థానంలో కారుణ్య నియామకాలు లేకపోవడం, ఇస్తామన్న డబ్బులు సకాలంలో అందించకపోవడం తీవ్ర ఆవేదన కలిగిస్తున్నదని బాధిత కుటుంబాలు కన్నీటి పర్యంతమవుతున్నాయి. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పెద్దలు హోంగార్డులకు ఎన్నో హామీలిచ్చారు. ఉద్యోగాల్ని పర్మనెంట్ చేస్తామని, కారుణ్య నియామకాలు ఇస్తామని ప్రకటనలు చేశారు. హెల్త్ కార్డులు, వీక్లీ ఆఫ్లు ఇప్పిస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక కారుణ్య నియామకాలు ఇవ్వొద్దంటూ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగాల పర్మనెంట్, హెల్త్ కార్డుల ఊసేలేదు. సెలవుల గురించి పట్టించుకునేవారే కరువయ్యారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఆర్డర్లీ వ్యవస్థ రద్దు, ఇతర అలవెన్సులు గాలిమాటలుగానే మిగిలిపోయాయని హోంగార్డులు వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకున్నందుకు అన్నీ కలగానే మారాయని కన్నీటి పర్యంతమవుతున్నారు. కేవలం హోంగార్డుల వినతులు, మీడియా ఒత్తిడికి తలొగ్గి మాత్రమే హోంగార్డుల రైజింగ్ డే నిర్వహిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం అర్హులకు ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియా వెంటనే విడుదల చేయాలని హోంగార్డులు కోరుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ హయాంలో హోంగార్డులు తమకు జరిగిన సంక్షేమాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 8 ఏళ్లలో ఏకంగా 17,000 రూపాయల జీతం పెంచిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్దేనని హోంగార్డులు చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హోంగార్డుల వేతనం కేవలం 9,000 రూపాయలు. కానీ కేసీఆర్ హయాంలో వారి జీతాలు ఒక్కసారిగా పెరిగాయి. అంతేకాకుండా ట్రాఫిక్ విభాగంలో పనిచేసే హోంగార్డులకు వేతనాలు, అలవెన్స్ ప్రకటించడంతో పట్టణాలు, నగరాల్లో పనిచేసేవారు ఏకంగా 30 నుంచి 35,000 జీతం అందుకున్నారు. ఇతర అలవెన్సుల్ని నాటి సర్కారు అందజేసింది. అంతేకాకుండా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం హోంగార్డుల వేతనాలు, ఇతర భత్యాలకు ఏడాదికి సుమారు 600 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. కానీ ఇప్పుడు అదంతా గతం. కాంగ్రెస్ పాలనలో హోంగార్డులకు కష్టకాలం కొనసాగుతోంది.